హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయేష్ మున్షన్ అంటారు. నేను మీ విజయ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీ పర్సన్ మీతో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నట్లయితే మేబీ థర్డ్ పార్టీ దగ్గర కూడా వెళ్ళి ఉంటారు. అక్కడ తను హ్యాపీగానే ఉన్నారా లేక మీతో మాట్లాడలేక మీకు కాల్ చేయలేక తను చాలా నరకం అనుభవిస్తున్నారా చూసేద్దాం ఈ వీడియోలో అయితే మనం. ఓకేనా? ఈ కార్డ్స్ అన్నీ ఇలా పెట్టేసి పక్కన పెట్టేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ చేయండి. సూపర్. చాలామందికి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి, మిమ్మల్ని కలవాలని అంటే అనుకుంటున్నారనమాట. ఒకసారైనా మీతో కలవాలి, మీతో మాట్లాడాలి అని చూస్తున్నారు. అక్కడ చాలా బాధలు ఉన్నట్టు అనిపిస్తుంది. కార్డు తీసినాక మీకే అర్థమైపోతుంది. ఓకే, సూపర్. చెప్పాను కదా మీ దగ్గర రావాలనుకుంటున్నారని చెప్పానా. అండ్ మీ దగ్గరికి చాలా బాధలో ఉన్నారని కూడా చెప్పాను. ఎందుకంటే మీతో రీయూనియన్ చేయాలని ఉన్నది వాళ్ళకి. చాలా ఆలోచిస్తున్నారు. ఎవరో జీవితంలో నుంచి పారిపోవాలనుకుంటున్నారండి. మేబీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నట్టున్నారు. తనకి కూడా నమ్మక ద్రోహం జరిగింది. కింగ్ ఆఫ్ కప్స్. చెప్పాను కదా మీది మీ పార్ట్నర్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుందని. తను లాంగ్ డిస్టెన్స్ నుంచి మిమ్మల్ని కలవడానికి రాబోతున్నారండి మీ పర్సన్. మీరు గమనించారో లేదా, మన రీడింగ్లో చాలా యాక్యురేట్గా వస్తాయి అన్నమాట. నేను స్టార్టింగ్లో ఏదైతే చెప్తానో కార్డు కూడా అవే వస్తున్నాయి. అది మీరు గమనించారో లేదో, కాబట్టి మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకే, చూసారు కదా, రీయూనియన్ టు రీయూనియన్. ఫస్ట్ ఇది కూడా ఎస్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే, ఓకే. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటున్నారు మీ పర్సన్. ఓకే, చెప్తాను. ఓకే, ఇంట్రెస్టింగ్గా వస్తున్నాయి కార్డ్స్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. నైన్ ఆఫ్ స్వర్డ్స్, టూ ఆఫ్ స్వర్డ్స్, నైన్ ఆఫ్ కప్స్. ఓకే, రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారు. స్టక్ అయిపోయారు ఏదో ఒక విషయంలో. నైన్ ఆఫ్ స్వర్డ్స్. మీ పర్సన్ మీకు కాల్ చేయలేక, మీకు మెసేజ్ చేయలేక నరకం అనుభవిస్తున్నారండి. థర్డ్ పార్ట్ మేబీ తను ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకొని మిమ్మల్ని వదిలేసి ఆప్షన్స్ ఉన్నాయని వెళ్ళిపోయి ఉంటారు ఈ పర్సన్. కానీ ఇప్పుడు ఏ పర్సన్ దగ్గరికి వెళ్ళారో ఆ పర్సన్ దగ్గర తనకు చాలా నమ్మక ద్రోహం అనేది ఎదురైందండి. తనకి మీ పర్సన్కి చాలా గొడవలు అవుతున్నాయి అన్నమాట. చాలా అంటే చాలా చాలా బాధపడుతున్నారు. దానివల్ల నేను ఏం చేస్తున్నారు ఈ పర్సన్, వాళ్ళ లైఫ్లో నుంచి పారిపోయి మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు. ఈ పర్సన్కి చాలా కర్నింగ్ నేచర్ అనేది ఉండి ఉంటుందండి. నాకు తెలిసి అలా అంటున్నానని ఏమనుకోకండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అక్కడ ఆ థర్డ్ పార్టీ దగ్గర మేబీ తన మనీ విషయంలో కావచ్చు, తన ఇంట్లో కావచ్చు, లేదా వైఫ్ హస్బెండ్ ఎవరైనా కావచ్చు, కానీ మీతో ఉన్నంత బాగానే తను ఎవరితో ఫీల్ అవ్వలేకపోతున్నారు. అక్కడ ఆ థర్డ్ పార్టీ దగ్గర వెళ్ళిపోయి ఉంటే తను
అక్కడ చాలా గొడవలు అవుతున్నాయండి మీ పర్సన్కి. చాలా బాధపడుతున్నారనమాట. దానివల్ల తను నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. 2 విషయాల మీద జగిల్ అవుతున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదన్నమాట. ఏం చేయాలో తనకి అర్థం కావడం లేదు. చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు. చాలా బాధపడుకుంటే మీ దగ్గరికి వస్తున్నారండి ఈ పర్సన్. స్టక్ అయిపోయారు. మీరు ఫస్ట్ స్టక్ అయిపోయారు. ఇంకా మిమ్మల్ని నమ్మక ద్రోహం చేసిపోయారు కదా. అందుకని ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కాలు చేతులు కట్టేసుకొని ఉన్నారు. కాలు కట్టేయలేదు, ఇక్కడ హ్యాండ్స్ అండ్ ఐస్ క్లోజ్ ఉన్నాయి. హ్యాండ్స్ కట్టేశారు, తన కళ్ళకి గంతలు కట్టేసుకొని ఉన్నారనమాట. ఇంకా ఏంటంటే తను మీ దగ్గరికి రావచ్చు ఈ పర్సన్, కానీ ఇప్పుడు వెళ్తే మరి నా పరిస్థితి ఏంది, మరి ఏమంటారు ఏమో, మిమ్మల్ని నమ్మక ద్రోహం చేసి వెళ్ళారు కదా ఈ పర్సన్. అందుకని మీరు ఏమంటారు ఏమో అనేసి భయపడుతున్నారనమాట, జగిల్ అవుతున్నారు. బాధపడుతున్నారనమాట. అక్కడ నమ్మక ద్రోహం అనేది ఎదురైంది కదా తనకి, అందుకని చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్. చాలా ఎమోషనల్గా మీ దగ్గరికి రావాలి, మీ కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్. మిథునం, తుల, కుంభరాశి పర్సన్ అయి ఉంటారండి. ఎంత ఫాస్ట్ అంటే నైట్ ఎపిసోడ్ చాలా ఫాస్ట్గా వచ్చేయాలనుకుంటున్నారు కానీ రాలేకపోతున్నారు. చాలా బాధపడుతున్నారన్నమాట. మీతో ఉంటేనే ఎప్పుడు మీ వాల్యూ అనేది ఆ పర్సన్కి తెలిసి వచ్చిందండి. ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఒకప్పుడు ఇంకా మీరు వద్దు అని అనుకున్నారు ఆ పర్సన్, మీరు నాకు రైట్ పర్సన్ కాదు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీరే నా రైట్ పర్సన్ అని అనుకుంటున్నారు. మీతో ఉంటేనే నేను హ్యాపీగా ఉండగలుగుతాను అనేసి ఆ పర్సన్ అనుకుంటున్నారండి. మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, మీకు కఫ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు, మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలని ఆలోచిస్తున్నారు, మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు, మీకు ఒక చిన్న గిఫ్ట్ తీసేయాలనుకుంటున్నారు, స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు. తను ఫస్ట్ ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ ధైర్యం అనేది కావాలి కదా, దానికోసమే మీకు ధైర్యం తెచ్చుకుంటున్నారు. ద హ్యాంగెడ్ మ్యాన్ తల కింద కాలు పైన వేసేసుకొని ఆలోచిస్తున్నారు అన్నమాట. చాలా దీర్ఘంగా ఆలోచనలో ఉన్నారు. ఏం చేయాలి ఇప్పుడు, ఇక్కడికి వస్తే ఇలా నమ్మక ద్రోహం ఎదురైంది కదా, ఇంకో మళ్ళీ ఆ పర్సన్ దగ్గరికి వెళ్తే తను ఏమంటారో ఏమో మరి అనేసి భయపడుతున్నారనమాట, బాధపడుతున్నారు. చాలా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు తను మీ దగ్గరికి రావడానికి. మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుందండి. తనకు ఆప్షన్స్ ఉన్నాయండి, ఇప్పటికీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఇంకా మళ్ళీ ఆప్షన్ జోలికి వెళ్ళాలని అనుకోవట్లేదండి పర్సన్. తనకి బుద్ధి వచ్చిందనమాట. తనకు ఆప్షన్స్ ఉన్నా తన దగ్గరికి వెళ్ళాలని అనుకోవడం లేదు. మిమ్మల్ని చూస్ చేసుకున్నారు, మిమ్మల్ని పట్టేసుకుని ఇక్కడ ఉన్నారు కదా, మిమ్మల్ని పట్టేసుకుని ఉన్నారు, మీ దగ్గరికే రావాలి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుంది, ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారన్నమాట ఆ పర్సన్కి. ఇక్కడ రాశులు వచ్చేసండి మిథునం, తుల, కుంభరాశి, మేషం, సింహం, ధనుస్సు రాశి, కర్కాటకం, వృశ్చికం, మీనరాశి అండి, వృషభం, కన్య, మకర రాశి. ఓకే, మరి మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీ పర్సన్ ఎక్కడికైతే వెళ్ళారో థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఉంటారు మేబీ, అక్కడ తనకి చాలా నమ్మక ద్రోహం అనేది ఎదురైందన్నమాట. అక్కడ నుంచి తనకి మీ పార్ట్నర్కి చాలా గొడవలు అనేది జరుగుతున్నాయండి ప్రస్తుతం. అక్కడ నుంచి తను పారిపోయి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి. మీ లైఫ్లోకి రావడానికి తను దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, ధైర్యం తెచ్చుకుంటున్నారు. ఇప్పటికీ కూడా ఆ పర్సన్కి ఆప్షన్స్ ఉన్నాయండి. ఆప్షన్స్ ఉన్నా కూడా తను ఇంకా ఆప్షన్ జోలికి వెళ్ళాలని అనుకోవడం లేదు. మీతోనే రీయూనియన్ చేయాలనుకుంటున్నారు, మీ కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు, మీకు గిఫ్ట్ తీసేయాలనుకుంటున్నారు, మీకు చాలా హ్యాపీగా చూసుకోవాలనుకుంటున్నారు, మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. ఈ పర్సన్ మేబీ రిచ్ పర్సన్ అయి ఉంటారండి మీ పర్సన్. మీకంటే లేక మనీలోనా కొద్దిగా బెటర్ పర్సన్ అన్నమాట. మీకంటే కొద్దిగా బెటర్ పర్సన్ అయి ఉంటారైనా మనీలో
క్యాస్ట్లో కానీ జాబ్లో ఒక పొజిషన్లో ఉండే పర్సనే ఉంటుంది పర్సన్. ఓకే, మరి మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేసేద్దాము. మీరు మీ పర్సన్ది ఈక్వెల్కి వెంటకి ఉండాలనుకుంటున్నారు, మీరే కావచ్చు ఇది. ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ అండి. మీ ఓకే, చాలా ఆలోచిస్తూ ఉంటున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ యాంగ్జైటీ వచ్చింది కదా మనకి. మీ పర్సన్ చాలా ఆలోచనలో ఉన్నారండి. మీతోనే ఉంటేనే చాలా హ్యాపీగా ఉండగలుగుతానని అనుకుంటున్నారు. అండ్ తన ధైర్యం కూడా కట్టుకుంటున్నారు. మన కార్డ్స్ అయితే మనకి ఇప్పటికీ రాంగ్ చెప్పలేవన్నమాట. టారోలో కూడా మనకి ఏమొచ్చింది, ఏంజల్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది కదా. ప్రస్తుతానికి తను ధైర్యం కూడగట్టుకునే ఛాన్స్లో ఉన్నారనమాట. ఎందుకంటే మీకు నమ్మకం ద్రోహం చేసేసి వెళ్ళిపోయారు కదా ఆ పర్సన్. సో దానివలన తను ధైర్యం తెచ్చుకోవాలి అండ్ ఇక బాధపడుతున్నారనమాట మానసికంగా. చాలా నేను తప్పు చేశాను అని గిల్ట్ ఫీల్ అవుతున్నారు. నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. దానివల్ల తను ధైర్యం తెచ్చేసుకొని తర్వాత మీ లైఫ్లోకి వస్తారండి ఈ పర్సన్. ఖచ్చితంగా మీకు కాలర్ మెసేజ్ అయితే వస్తుంది. ఎన్ని రోజులలో వస్తుందో నేను ఈ కార్డ్ అయ్యాక చెప్తాను. చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉంటున్నారు. అబండెన్స్ నాకు అన్ని సమృద్ధిగా మీతో ఉంటేనే లభిస్తాయని ఆ పర్సన్ అనుకుంటున్నారనమాట. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి. స్ట్రాటజీ లాస్ అయినట్టు అనుకుంటున్నారు, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ లైఫ్లో అయితే చాలా బాధలు ఉన్నట్టున్నాయండి. మీకు చాలా బాధపడుతూ ఉంటున్నారు ఆ పర్సన్ లేకుండా. ఇంకా అన్నీ కోల్పోయాను నేను, నా జీవితంలో ఏమీ లేదు అని మీరు అనుకుంటున్నారండి. ఇంకా నా జీవితం అంతే అనే స్టేజ్కి మీరైతే వచ్చేసినట్టున్నారు. మరి ఈ పర్సన్ ఎన్ని రోజుల్లో కాలాలు మెసేజ్ చేస్తారో నేను ఒక కార్డ్ తీసుకోవాలనుకుంటున్నాను. సూపర్ సూపర్ సూపర్, థ్యాంక్ యూ. రీయూనియన్ కార్డే వచ్చేసింది కాబట్టి ద ఫుల్ తను రిస్క్ తీసుకొని మరి మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉందండి. ఆ పర్సన్ మేబీ తన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా ఏదైనా ఉండొచ్చు, అవన్నీ దాటేసి ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావాలి అనేసి అనుకుంటున్నారండి ఆ పర్సన్. ఖచ్చితంగా మీతో రీయూనియన్ అనేది చేస్తారు. ఆల్రెడీ మనకి ఇక్కడ 2 రీయూనియన్ కార్డ్స్ వచ్చేసాయి కదా. ఇక్కడ ఏస్ ఆఫ్ వ్యాండ్స్, 3 ఆఫ్ కప్స్, ద ఫూల్. ఈ 3 కార్డ్స్ అవే అన్నమాట. ఖచ్చితంగా మీ పర్సన్ మీకు కాలర్ మెసేజ్ చేస్తారు, మీతో రీయూనియన్ అవుతుంది. తను రిస్క్ తీసుకొని మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ నెంబర్ అయితే రాలే, డైరెక్ట్ రీయూనియన్ కార్డ్ వచ్చేసింది. ఓ మై గాడ్, చాలా మీ మీద ఈ పర్సన్కి చాలా అట్రాక్షన్ ఉన్నట్టుందండి. ఈ పర్సన్కి మేబీ తను ఏదో లాస్ అయ్యారు అక్కడ లాస్ అవ్వడం వలన మళ్ళీ మీరు గుర్తొస్తున్నారు, మీ దగ్గరికి వస్తున్నారు అని అనిపిస్తుందండి. పర్సన్ జస్టిస్ కావాలనుకుంటున్నారు. ఓకే, కొంతమందికి ఇది ఎక్సెట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ కూడా అయి ఉంటుందండి. మరి అది ఎంతవరకు కరెక్ట్ మీరే చూసుకోండి. ఓకే, మీ మీద ఈ పర్సన్కి చాలా అట్రాక్షన్ ఉందండి. ఒక డెవిల్ ఎనర్జీలు అన్నమాట. అండ్ కొంతమంది ఏమో మీ పర్సన్ ఒక డెవిల్ పర్సన్ చేతిలో ఇరుక్కొని ఉన్నారు. అక్కడ నుంచి పారిపోయి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీరైనా అయి ఉండొచ్చు, మీ పర్సన్ అయినా ఉండొచ్చు. ఒక డెవిల్ పర్సన్ చేతిలో ఇరుక్కొని ఉన్నారు ప్రస్తుతం. అవన్నీ క్లియర్ చేసేసి తప్పకుండా మీ లైఫ్లోకి రావాలని తన కాలు పైన తలకాయ కింద వేసుకొని ఆలోచిస్తున్నారనమాట చాలా దీర్ఘంగా. ఓకే, మీ వాల్యూ అనేది మీ పర్సన్కి అయితే తెలిసి వచ్చింది. ఓకే, అది చాలు మీకు. ఓకే అండి, ఇది ఈ వీడియో. మీకు ఏదో ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు వచ్చిందని అనుకుంటున్నాను. ఏదో ఒక విషయంలో కూడా క్లారిటీ కావాలనుకుంటున్నారండి మీ పర్సన్. ఈ మెసేజ్ నేను మిస్ అయ్యాను. ఓకే,
ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఎంతో కొంత మెసేజ్ అనేది మీకు వచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన, లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమందికి కూడా రీచ్ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో మనం కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్.